బండి ఫుల్ హీట్ అయిపోయింది ఘాట్ రోడ్లలో, అసలు దారుణంగా టర్నింగ్లలో బండ్లు ఎట్లా పోతున్నాయి ఆయన. ఆ కొండ నుంచి వచ్చి బాబా ఇంత మంచిగా అనిపిస్తుంది లొకేషన్ అయితే ఇక్కడ నుంచే. అరే ఇటు సైడ్ బండి పడ్డది. तुम रुक के जाएगा तो किधर हो? अंदर करो ना, वो कांच బండి దూరొస్తలేరు నాయనానికి, భయపడతా ఉండు. స్పోర్ట్స్ వెహికల్స్ ఒక్క బైక్ కూడా వేరే లేనే లేదు. మరి ఎందుకు మరి ఇంతగానో ఉన్నారు ఇక్కడ పబ్లిక్ అర్థమైతే లేదు. మనకి హైటెక్ సిటీ సైడ్ అకల్ సైడ్ మన వేరే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, ఆ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ లాగానే ఇక్కడ అందరూ టీ తాగడం కోసం అట్లా బైక్లు వేసుకొని మొత్తం పెద్ద పెద్ద స్పోర్ట్స్ బైకులతో గుంపులో వచ్చి ఒకటే ప్లేస్లో ఉన్నారు. ఏంది మరి ఇక్కడ ఇంతగానో ఉన్నారు అనేది అర్థమైతే లేదు. ఈ సిటీకి సంబంధించిన మెయిన్ ప్లేస్ అట్టుంది ఇది. ఇక్కడ ఒక వ్యూ పాయింట్ లాంటి సంథింగ్ ఏదైనా ఉంటేనే ఇక్కడ జనాలు పబ్లిక్ ఎక్కలేక కూడా సడన్గా ఆఫ్ అయిపోయింది. ఇక్కడ చూస్తురుగా ముళ్ళు చూస్తురుగా రెడ్ ఫుల్ రెడ్ అయిపోయింది అనుకో, అక్కడ మనకి హీట్ సింబల్ పడుతుంది అనమాట. హీటర్ ఉంటుంది కదా, ఫుల్ హీట్ అయిపోయినట్టు అక్కడ సింబల్ పడుతుంది రెడ్ దాని పక్కన. ఆ పడ్డప్పుడు బండి మూవ్ కాదు, ఇక ఎంతసేపు మూవ్ చేసినా మూవ్ కాదు, అట్లా ఉంటుంది పరిస్థితి. ఇక్కడ ఆపేసిన జర్ర కూల్ అయింది అనుకో మళ్ళీ మూవ్ చేసుకోవచ్చు. కూల్ అయింది ఇక్కడ సైడ్ కొంచెం సైడ్ కాపు. ఇదిగో రెడ్ అయితే బండి అయిపోతుంది అనమాట. ఇట్లాంటి ఘాట్ రోడ్లలో ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో కొంచెం ఎక్కించి ప్లేస్ చూసి పక్కన ఆపేసి ఒక అర్ధగంట అట్లా ఆగిపోదాం. కంటిన్యూ ఘాట్ రోడ్లు కాబట్టి ఐజ్వాల్ అంటేనే విపరీతమైన ఘాట్ సెక్షన్ కదా. రోడ్డు మొత్తం అట్లనే ఉండేసరికి ఎప్పుడు 350 కిలోమీటర్లు కంటిన్యూ మనం ఇట్లనే ఎక్కుతూనే ఉండాలి. మొత్తం ఘాట్ రోడ్డే, ఎక్కడ కూడా మనకు సాఫ్ట్ రోడ్ అనేది ఉండదు. ఒక 10-20 కిలోమీటర్ల సాఫ్ట్ రోడ్ ఉండదు, అట్లా కూడా ఉండదు. కంటిన్యూస్ 350 కిలోమీటర్స్ 370 కిలోమీటర్స్ అక్కడి నుంచి. ఇంకా అవతల కూడా మనం వచ్చిందంతా కూడా ఘాట్ రోడ్డే. అక్కడ వచ్చేసి అక్కడ ఒక 250-300 కిలోమీటర్స్, అది ఒక 600-700 కిలోమీటర్లు బండి మొత్తం కంటిన్యూ ఘాట్ రోడ్లో సంపి బండి మొత్తం అలసిపోతుంది. బానట్టు కూడా లేపుకున్నాం, హీట్ బాగా అవుతుంది కదా. ఇక మియ్యంది కిందికి బానట్ ఎంత తింటున్నావు తాత, లేపే ఉండే మా మగడు వెళ్తుంది. ఇది ముట్టుకో, గిరి ముట్టుకో. మరి ఎట్ట పెట్టాలి? ఇది కూడా కాలుతుంది, ఇదంతా వేడి చలిమట కాగినట్టు అయితే మీరు పెడితే. వా మన రాజా ఉన్నాడు కదా, ఆ బండి ఇంకెనకలే పోయింది, అది ఇంకొత్తనే లేదు. అది కూడా అక్కడ ఏమన్నా ఆగి ఉండొచ్చు నాకు తెలిసి, హీట్ అయిపోయేసరికి. ఇంకా అది వచ్చింది ఆగి ఇక్కడ ఆపుకుంటాం. అది వచ్చినాక 2 బళ్ళు కలిసి మళ్ళీ నిమ్మలంగా మూవ్ చేస్తాం. ఏమైనా ఉంటే పో ఇప్పుడే 1-2 గుట్టలు మంచిగా ఉన్నది ప్లేస్. ఇక్కడ మళ్ళీ ముందర జాగా ఉంటుందో వచ్చేసి మొత్తం కొండల మధ్యలోకి వచ్చినాం. అయితే నైట్ ఏమవుతుందంటే బాగా నిద్ర వచ్చేసరికి ఇక్కడ ఆపేసినాం. మేము పడుకున్న ఒక అర్ధగంట గంట తర్వాత అప్పటికే చల్ల గాలి వస్తుంది, వర్షం వస్తుందని చెప్పేసి అర్థమైంది. కంటిన్యూ కొడుతూనే ఉంది. ఇక మేము పడుకున్న గంట తర్వాత నుంచి ఉరుములు మెరుపులు గడగడ అని పక్కనే మళ్ళీ మనం పోతుంటే ఇప్పుడు మయన్మార్ బార్డర్ దగ్గర అనమాట. ఇప్పుడు మనం మయన్మార్ బార్డర్ లోపలికి పోగానే బార్డర్ పక్కనే అక్కడనే మనకు అన్లోడ్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం మయన్మార్ పోయినట్టే అక్కడ చుట్టుపక్కల ఏమైనా భూకంపాలు అవి వస్తుంటాయి కదా, ఈ సౌండ్లన్నీ వింటుంటే నాకు ఈ ఉరుములు మెరుపులు వింటుంటే అదే గుర్తొస్తున్నాయి. నిద్ర కూడా చక్కగా పడతలే, ఎందుకంటే ఘాట్లు ఎక్కువ ఉన్నాయి కదా. నైట్ కూడా చూసారు కదా, బాగా హీట్ అయిపోయి బండి ఒకసారి అయిపోయింది. అందుకని రెస్ట్ చేయాలి, బండికి కూడా అంతగానో ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి ఆపి మేము కూడా రెస్ట్ తీసుకుందాం పడుకున్నాం. బండ్లు స్టార్ట్ చేసినాం. ఇంకో బండి కూడా మనకి మధ్యలో కలిసిందనమాట. ఇట్లా పోతా ఉంటే ఇంకో కలుస్తూ ఉంటారు, ఎవరో ఒకరు కలుస్తూ ఉంటారు అనమాట. ఈ స్టేట్లలో కూడా ఒక్క బండి తగిలింది అంతే మనకి, ఏపీ బండి. ఇంకా వేరే బండ్లు ఎవ్వరు కూడా ఇక్కడ రావట్లేదు. ఇదంతా పెద్ద తలకాయ నొప్పి అయిపోతుంది. ఇప్పుడు ఇల్లు అటు సైడ్ కూడా కొట్టాలి, ఇటు సైడ్ కూడా కొట్టాలి, పెంచాలి రోడ్ అంతా. మళ్ళీ ఏడా మనకి ఇంత చిన్న రోడ్ రాదనుకున్నా కానీ మళ్ళీ తగిలిందిగా, ఇదంతా టైం వేస్ట్ అయిపోతుంది. ఎండ బాగా కొడుతుందని చెప్పేసి ఇప్పటిదాకా ఆపుకున్నాం. ఆపుకొని మళ్ళీ ఇప్పుడు బయలుదేరి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ఈ ఊర్లలో పోయేసరికి గంట టైం పడుతుంటుంది ఈ చిన్న రోడ్లో. ఈడ మాత్రం మరీ దారుణం అయిపోయింది. ఆడో బండి వచ్చింది, ఈడో బండి వచ్చింది, సరిపోదు ప్లేస్. అదే దగ్గర నుంచి పోతుంది బండి పక్కెమ్మటి. చూడండి ఈడ 2 బండ్లు చిన్నవి, అక్కడ ఈడోటి వచ్చింది, దాని వెనకాల ఒకటి వచ్చింది, అవతల ఇంకోటి ఉన్నట్టుంది. మన పెద్ద బండ్లు 3 బండ్లు ఒక్కసారి వెళ్ళేసరికి కట్ అవుతానికి ఇబ్బంది అవుతుంది. రానియొచ్చు ఆయన ముందుకే. అరే ఆడ కారు ఉంది, అటు కట్ చేయమని, ఇటు లెఫ్ట్ రమ్మని, ఇంకా లెఫ్ట్ రమ్మని ప్లేస్ ఉంది.
రమ్మని రా వస్తుంది మరి అట్టే ఉంటావు అట్నా ఆయన వెనకన పోతే ఏమవుతుంది మరి బండి చక్క అయిందాక వెనక పొమ్మని ఆయనని ఎట్టయితుంది బండి రావాలి ట్రై అయినా చేయాలి కానీ ఆమె బాగా తీసుకొని వస్తుంది బాధలు కదా చూడ్రి ఎంత ఇబ్బందితో అలా ఇరికిపిస్తుంది బండిని అనేదానే అంతమైతే ఇంత పెద్ద లారీ కట్ అవుతాడ కానీ డీసెంట్ కట్ కాదంట ఎంత మంచిమో చెప్తాను వెనక పోతే డీసెంట్ మూడు కొంచెం ఉన్నా ఆయన అటు ఇటుగా వెళ్ళడంట అన్నే ఉంటాడంట ఇక్కడ కారు ఒకటి పెట్టిండు కారు లేకపోతే ఈజీగా అయిపో దమ్మ వెళ్ళిపో బండ్లు ఓ పోనీ కట్ చేయ పోనీ పోతుంది పోతుంది పోనీ రైట్ వీర కూడా నేను రావాలా ఈ ఎక్కడో వీడు ఇంత బూడ బండి పెట్టుకొని అట్లా అవుతాడు ఒకటే వచ్చాడు ప్లేస్ ఉంటే ముందు పోతే బండ్లు తీస్తారు కానీ గాడి నికల్తారు పైలే జావ్ ఇంకా అంతా ప్లేస్ పెట్టుకుంటా పోనిచ్చడానికి तुम निकलते वो निकल देता गाड़ी पीछे वाला तुम जाते जाते गाड़ी निकल देते पीछे जा छोटा गाड़ी है ना पूरा जाओ तुम रुक के जाओगे तो किधर हो गाड़ी अंदर करो ना वो कांच इतना लंबा कांच लगा के रहते ఇంత పెద్ద అద్దాలు ఉన్నాయి మళ్ళీ బయటకి ఇంత పొడుగు బండి పోనీరానంటే అటు ఇటు చూపిస్తుండ భయపడుతుండ అది అటు బండి దూరొస్తలేరు నాయనానికి భయపడతా ఉండు ఇంత పెద్ద బండి కట్ చేస్తున్నప్పుడు ఆ బండి కట్ కాదంట ఒక్కటే సప్పరించి కూడా పోయేదానికి పోనీ చిన్నగా కదిలించుకుంటూ పోవాలి క్లియర్ చేసుకోవాలి ట్రాఫిక్ కానీ బోను ఆ బండి ఉంది ఈ బండి ఉందంటే వాళ్ళు పోతుంటే చిన్న బండ్లు సైడ్ తీసుకుంటుంటారు ఇంకా ముద్దాన జరుపు మన గట్టు పోనిద్దాం ముందరికి తాదా తీయమని బొమ్మని రా ముందు మూవ్ చేయమను బండి కదిలియకుండా అట్నే వస్తే బండి పోతా అట్నా సామనే జావ్ నువ్వు పోరా నువ్వు అన్నాడు పోరా జరా टच आते ही कुछ वाटर आने दूसरा गाड़ी जा रहे भैया वो फाइल दूसरा गाड़ी जा रहे दूसरा गाड़ी जा पड़ जाएगा इधर में होना यार अरे क्या जी फाइल जा रहे हैं जी ये डिशम के जा रहे हैं రాని నువ్వు రాని జర ఆగరా నాయన అప్పుడే నువ్వు గుద్ర వస్తే గ్యాప్ ఉంది పోయేదాకంటే ఏమైంది వచ్చాడు గ్యాప్ ఉంది అది మామూలు రిస్క్ ఉండదు చిన్న రోడ్లలోకి వస్తే బండ్లు రాకముందు దమ్మ దీంట్లో నుంచి బయటపడి వెళ్ళిపోవాలి మనం ఎక్కువ పెద్ద బండ్లు రావు ఇటు సైడు తక్కువ మనలాగానే 2, 3 వచ్చినప్పుడు ఇట్లా ఇబ్బంది అయిపోతుంది హారన్ కొట్టుకోవడం ముందే ఎందుకంటే సడన్ ఊరుకొస్తారు బండ్లు అక్కడ ఏమైనా ప్లేస్ ఉంటే సైడ్ కన్నా ఆపుకుంటారు మా ఐజాల్ అంటే ఐజాల్ కన్నా చిన్నగా అయ్యా చూడు గింతంతే అంతేనయ్యా బయట కావాలయ్యా
టైర్ చూడండి పక్క నుంచే వస్తున్నాయి లోయ పక్కమ్మటే. ఓ అక్కడ చూడు కింద డౌన్లా ఎంత ఘోరంగా ఉంది ఇంకా. ఓ అక్కడి నుంచి వస్తుంది బండి. ఓ అక్కడ మెలకలు చిన్న రోడ్డు కింది దాకా. వాయ్యా వచ్చింది. 6 టైర్లే డీసీలో వస్తున్నాయి ఎక్కువ. మళ్ళీ ఇంటికి పోయిందా గ్యారెంటీ లేదు. అంత డేంజర్గా ఉన్నాయి రోడ్లు. ఏమో ఉన్న రోజులే మరి ఏం చేస్తాం. అట్లా పని పని చేసి ఇంటికాడ కూర్చున్నావా చెప్పు. ఇంటికాడ కూర్చున్నా కానీ బియ్యం గింజ గొంతులు ఇరికి ఊరు చేస్తారంట. మరి ఏం చేస్తాం. ఉందాయా అక్క ఇక్క అనకు అది ఎలా మరి నడుపుద్దా. ఓ అయ్యా గొయ్యి ఉంది అయ్యాడంట. గొయ్యి ఉంటే మరి ఏం చేయను. ఏ ఉందే నాకైతే మస్తు అనిపిస్తుంది నడుపుతుంటే. వావ్ వాసం కిరాక్. డ్రిల్లింగ్ వస్తుంది రా. అయ్యా సూపర్ ఉంది రా. ఆయన మస్తు ఉంది. కళ్ళు అవుతాయి ఎర్రగా తాతయ్య దెబ్బకి. మళ్ళా రిటర్న్ అక్కడ ఏది మేఘాలయ దిగిందాక నీకు డర్రే అంటది కానీ పానం. అదే లేదు వాయ్యా ఈడ చూడయ్యా. ఇంకా చూడు చూడు రే లెఫ్ట్ సైడ్ లో పెద్ద గుంత సడన్ గా వచ్చింది బండి. అక్కడ కారు వచ్చే ఈడంగా చిన్న బండి వచ్చే 6 టైర్ బండి. థ్యాంక్ యూ. ఓహో దిగుతుంది రైట్ సైడ్. చాలా కష్టమే. పెద్ద రోడ్ వచ్చిందే తాత. ఇక నిమ్మలాగా పడుకో సంతోషం. వాయ్యో రాజా ఇది ఆపినగా బుల్లెట్ రాజా. బండి